హాయ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్‌లో ఏంటంటే మనం ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం గురించి స్టార్ట్ చేసుకున్నాం కదా! ఈ క్లాస్‌లో ఏంటంటే కులుంబ్స్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇదేంటంటే కులుంబ్స్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం ఏంటంటే సింపుల్‌గా అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా మనల్ని గాని అడిగితే మనం సింపుల్‌గా ఒకే ఒక డెఫినిషన్ చెప్పొచ్చు. డెఫినిషన్ ఏంటంటే నథింగ్ బట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గాని, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ గాని 2 మ్యాగ్నెట్స్ మధ్య ఫైండ్ ఔట్ చేస్తాం అనమాట. అంటే 2 పోల్స్ మధ్యలో. ఓకే. అదేం చెప్తుందంటే దిస్ లా స్టేట్స్ దట్ ఇఫ్ ఎనీ 2 మ్యాగ్నెటిక్ పోల్స్ ఆఫ్ సూటబుల్ స్ట్రెంగ్త్స్ M1, M2 ఆర్ హెల్డ్ అపార్ట్ బై డిస్టెన్స్ ఆర్. 2 మ్యాగ్నెటిక్ పోల్స్‌ని ఓకేనా ఈక్వల్ స్ట్రెంగ్త్ ఓకేనా M1, M2 డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ R అనే డిస్టెన్స్‌లో మనం ప్లేస్ చేస్తే కంపల్సరీ 2 మనకు ఆల్రెడీ మ్యాగ్నెట్స్‌లో తెలుసు. ఏంటిది లైక్ పోల్స్ ఏమవుతాయి రిపెల్ అవుతాయి. అన్లైక్ పోల్స్ ఏమవుతాయి అట్రాక్ట్ అవుతాయి. అంటే ఆ రిపెల్ గాని, ఆ అట్రాక్షన్ గాని దేని మీద ఉంటుందంటే అది ఫైండ్ ఔట్ చేస్తాం అనమాట. ఓకేనా. ది లాస్ట్ స్టేట్స్ 2 మ్యాగ్నెటిక్ పోల్స్ ఆఫ్ సూటబుల్ స్ట్రెంగ్త్ M1, M2 ఆర్ హెల్డ్ అపార్ట్. ఓకే. రెండిటిని డిస్టెన్స్ బై R. దెన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటిది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ అట్రాక్షన్ కానీ 2 పోల్స్ దేని మీద డిపెండ్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏం లేదు. రెండిట్ల మధ్య దీన్ని సింపుల్గా ఒక లా కింద దీన్ని డిటర్మైన్ చేయాలంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓకేనా. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అనమాట బిట్వీన్ 2 పోల్స్ అనమాట. ఓకేనా. బిట్వీన్ 2 పోల్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఫోర్స్ ఆఫ్ 2 పోల్స్ కానీ దేని మీద డిపెండ్ అవుతాయంటే జనరల్గా మనకి డెఫినేషన్ ఏమని చెప్తామంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ పోల్ స్ట్రెంత్. పోల్ స్ట్రెంత్ అంటే ఏంటి, ఇక్కడ పోల్ స్ట్రెంత్ దేని డినోట్ చేస్తాం M1, M2తో డినోట్ చేస్తాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1, M2 ఓకేనా. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్. స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్తోనే డినోట్ చేయొచ్చు, లేదా ఈ ప్లేస్లో మీరు కావాలితే ఈ ప్లేస్లో మీరు డి అని రీప్లేస్ చేసుకోవచ్చు, డిస్టెన్స్ బై డి అని, లేకపోతే ఓకే నో ప్రాబ్లం ఆర్తోనే మనం రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా. ఆర్తో రిప్రజెంట్ చేస్తే ఏమొస్తుంది, F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². లేకపోతే డిస్టెన్స్ డి అనుకుంటే కొన్ని బుక్స్లో ఎలా రాస్తారంటే F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/d² అని రాస్తారు. ఎనీథింగ్ ఈజ్ రైట్, ఆర్ ప్లేస్లో డీని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. F ఈజ్ ప్రపోర్షనల్ టు M1, M2, అదే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ పోల్ స్ట్రెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. ఏంటిది ప్రొడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్, ఏంటిది ప్రొడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్, రెండు ఫార్ములాస్ మనం డెరైవ్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఏంటి, ఎప్పుడైనా మనం ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే వీ హ్యావ్ టు ప్లేస్ కాన్స్టెంట్. ఇప్పుడు రెండింటిని కలిపి రాసుకుంటే ఎలా వస్తుంది ఇప్పుడు ఈక్వేషన్ కన్వర్షన్ ఎలా అవుతుంది, F ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1, M2 అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². ఓకేనా. టు ఎలిమినేట్ ప్రపోర్షనాలిటీ. ఓకేనా. టు ఎలిమినేట్ ప్రపోర్షనాలిటీ ఏం చేయాలి మనం, ఎలిమినేట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ కాన్స్టెంట్ K. ఓకేనా. కాన్స్టెంట్ Kని మనం ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, F ఈజ్ డైరెక్ట్లీ ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ తీసేయాలి కదా మనం. ఓకేనా. వేరే కలర్ యూస్ చేస్తున్నాం. ఓకేనా. F ఈజ్ ఈక్వల్ టు K M1, M2 బై R². ఓకేనా. ఇప్పుడు K కాన్స్టెంట్ వాల్యూ అంటే మనం డిటర్మైన్ చేయాలన్నమాట. K కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది, K ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, μ/4π. మ్యూ అంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మ్యూని ఇంకా మనం డిటర్మైన్ చేయాలనుకుంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ μr. ఓకేనా. K ఈజ్ ఈక్వల్ టు μr బై 4π. μr ఈక్వల్ టు 1 అనమాట, దేనికి ఎయిర్కి. ఓకేనా. ఇప్పుడు ఫార్ములా ఏంటి, K ఈక్వల్ టు ఫార్ములా ఏంటి μ0 బై 4π. మళ్ళీ μ0 వాల్యూ ఈక్వల్ టు వాల్యూ అంతా 4π ఇంటూ 10⁻⁻⁷. μ0 వాల్యూ అంతా 4π ఇంటూ 10⁻⁷. ఇప్పుడు K వాల్యూని మనం దేంతో రీప్లేస్ చేయాలి, μ/4π నాట్తో మనం రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది, F ఈక్వల్ టు μ0 బై 4π ఓకే ఇంటూ M1, M2 బై R². ఓకేనా. ఇది మన ఫార్ములా అనమాట. ఓకేనా. μ0 వాల్యూ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది, 4π ఇంటూ 10⁻⁷. F ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1 సెకండ్. F ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ M1, M2 బై R². ఇది మన కులుంబ్స్
కులుమ్స్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం అన్నమాట. ఏం లేదు సింపుల్‌గా కులుమ్స్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం ఏం స్టేట్ చేస్తదంటే జస్ట్ 2 మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్యలో అట్రాక్షన్ గాని, రిపల్షన్ గాని ఎంత ఫోర్స్ ఉంటదో అది క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఆ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతదంటే ప్రొడక్ట్ ఆఫ్ ద పోల్ స్ట్రెంత్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. సో, ఫార్ములా మనం డెరైవ్ చేసాం. సో, ప్రొడక్ట్ ఆఫ్ దర్ పోల్ స్ట్రెంత్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. సో, ఈ ప్రపోర్షనల్ ఎలిమినేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? కాన్స్టెంట్ ప్లేస్ చేసుకోవాలి. ఆ కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ? k = μ/4π. ఓకేనా? సో, మ్యూని ఇంకెలా రాసుకోవచ్చు? మ్యూని ఎలా రాయొచ్చు? μ0 μr. సో, μr ఎంత? 1 దేనికి? ఎయిర్‌కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పోల్స్ ఎయిర్‌లో ఉన్నాయనుకుందాం. అందుకని ఈ వాల్యూ ఎంత అవుతది నాకు? 1 అవుతుంది. సో, k = μ0/4π. సో, ఇప్పుడు ఏం చేయాలి? ప్రపోర్షనల్ తీసిన మనం ఏం ప్లేస్ చేయాలి? k ప్లేస్ చేయాలి. సో, F = k × m1m2/r². సో, ఈ k ప్లేస్‌లో నేను ఏం చేస్తాను? μ0/4π. సో, ఓకేనా? సో, F = μ0/4π m1m2/r². ఇది డెరివేషన్ అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ క్లాస్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో, థాంక్ యూ.